జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశం మారుతాంది అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణను న్యూస్ రూపంలో తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా మన ప్రజలు కూడా మారుతారు దేశంతో పాటు ఆలోచనలు కూడా మార్పు వస్తుంది ఈ మధ్యన హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా పోరాటాలు చేయడం చూస్తున్నాం మనం అసలు కొన్ని సంఘటనలు వింటా ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది వీళ్ళు అసలు మన హిందువులేనా అనిపిస్తుంది అలాంటి విషయాలను నేను ఇప్పటికే అనేక వీడియోలలో మీ ముందుకైతే తీసుకొని వచ్చిన ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది వింటే రోమాలట్లే నెక్కపొడుచుకుంటాయి అర్థమవుతుందా సరే మహారాష్ట్రలోని ముంబై మహానగరం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ ముంబై నగరంలో నవీ ముంబై అనే ఏరియా ఒకటి ఉన్నదన్నమాట ఈ నవీ ముంబైలో కోపర్ ఖైరానే అనే ప్రాంతం కూడా ఒకటి ఉన్నదన్నమాట ఈ ప్రాంతం ముంబై మహానగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంట ఈ కొప్పై ఖైరానే ముంబై మహానగరం మొత్తం మీద అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ అనమాట ఇక్కడ 20కు పైగా ఈ టూరిస్ట్ స్పాట్లు అయితే ఉన్నాయి దీంతో పర్యాటకులతో ఈ కోపార్క్ ఖైరా అనే ప్రాంతం ఎప్పుడు కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది సరే ఈ కోపార్క్ ఖైరానాలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఓల్డ్ థియేటర్ ఒకటి ఉన్నదనమాట దాని పేరే బాలాజీ థియేటర్ పేరు మందే ఓకేనా ఈ బాలాజీ థియేటర్లో మన ఛత్రపతి సంభాజీ మహారాజు వృత్తాంతంతో తీసినటువంటి చావా సినిమా ప్రదర్శించబడుతుంది సరే ఎప్పటిలాగానే మొన్న సాయంత్రం కూడా ఈ చావా సినిమాను ఈ బాలాజీ థియేటర్లో అయితే ప్రదర్శిస్తున్నారు ఇక సినిమా అయితే క్లైమాక్స్ దశకైతే వచ్చింది క్లైమాక్స్లో మన దేశ దురాక్రమణదారుడైనటువంటి మొఘల్ చక్రవర్తి ఎవడు ఒక నీచుడు ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చిత్రహింసలకు గురి చేసే సీన్లు అయితే వస్తున్నాయి సరిగ్గా అదే సమయంలో ఆ బాలాజీ థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి 5 మంది యువకులు ఆ సీన్లను చూస్తా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మీద జోకులేస్తా పెద్ద పెద్దగా నవ్వసాగినారంట నువ్వు ఎందుకు వచ్చేది నాకు తెలిసి వీళ్ళ రక్తంలోనూ వీళ్ళ పుట్టకలోనూ ఏదో లోపం ఉన్నట్టే అవునా కదా నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఒక పక్క సినిమాను చూస్తా అక్కడి ప్రేక్షకులు భావోద్వేగాలకు గురవుతూ ఉంటే మరో పక్క ఈ లేఖి వెధవలు వెకిలి వెధవలంతా కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ పైన పెద్ద పెద్దగా జోకులు వేస్తా నవ్వసాగినారంట ఇక తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనటువంటి అక్కడ ప్రేక్షకులు అంటే ఎవరు మన హిందువులు అందరూ కూడా ఒకటైపోయి ఆ 5 మందిని ఇత్తడి చిత్తడి చేసేసారట్టే ఊరికే కూడా కాదు ఒక్కొక్కరిని పిడుగుతులు గుద్ది వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు మెట్టుతో కొట్టేట్టు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా నేను విన్నా ఏది ఒక మాట ఎవడు ఈ ఎవడైతే లఫుట్గాడు లంగా ఏదో ఎవడైతే ఉన్నాడో ఔరంగజేబు ఓడు ఒకసారి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లో కూర్చున్నాడు అనుకోకుండా వరదలు వచ్చేసాయి వరదలు వస్తే వీళ్ళంతా ఈ ఔరంగజేబు సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ వరదలు దెబ్బకు కకావికలం అయిపోయినారు ఏడోళ్ళు ఆడ ఏంద్ర స్వామి అనుకోకుండా ఉన్నట్టుండి ఈ నీళ్ళన్నీ వచ్చేస్తాయని చెప్పేసి కేకలేస్తుంది ఏం అర్థం కాల ఈ మరుగుదొడ్లో ఉండే ఈ ఎదవ ఔరంగజేబు ఏడా ఈ మరాఠా సైన్యం వస్తుందో దాడి చేసేదానికి అని చెప్పేసి అదిరిపి ఈ అదురుముడ్డిగాడు ఇంకే కడుక్కుండేదిలే చేసుకునేదిలే ఇంకంతే బయటికి ఇంక పరిగిని మొదలుపెట్టాడు పరిగిని మొదలుపెట్టడం ఆయన జారడం పడడం ఖాళీ ఇరిగిపోయింది బతుకంతా కుంటి బతికే ఏవుడో ఈ ఔరంగజేబు ఓడు పెద్ద వీరుడు ఓడు పెద్ద మొగోడు ఓడిది ఒక బతుకు ఏది ఒక ఆడంగి లేదో మాదిర మనలో ఉన్నటువంటి కొంతమంది ఆడంగి ఎదవలను వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరో మనోళ్ళకు ఉంటారు కదా కొంతమంది ద్రోహుల ఏది డబ్బు కోసం అధికారం కోసం ఎన్నుపోటు పొడిచేవాళ్ళ అటోళ్ళని అడ్డం పెట్టుకొని బతికి పట్టకట్టం ఉండాకుడికి ఔరంగజేబు ఓడు ఒక మోగోడు ఓడిని చూడడము గౌరవపడము సంభాజీ మహారాజుని చూసి నవ్వడమా కనీసం ప్రాణం పోయే చివరి క్షణాల వరకు కూడా ఆయన ధర్మాన్ని వదిలిపెట్టల ఏమే కళ్ళు పొడిచేసినారు ప్రాణంతో చర్మం ఒలిచేసినారు కొరడా దెబ్బలు కొట్టారు ఒళ్ళంతా ఉప్పు పాత్ర వేసినారు అయినా కూడా ఆయన ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గల ఆయన మనిషి అంటే ఆయన మొగోడంటే ఆయన మొనగాడంటే ఆయన వీరుడంటే వీళ్ళంటారా కనీసం ఎదురుముడ్డిగాడు కనీసం దొడ్లోంచి పారిపోయి బెత్తల పారిపోయి బోళ్ళ పడి మోకాళ్ళు ఎరగొట్టుకున్నాడు ఓడు మొగోడా మళ్ళీ మీరు నవ్వడమా మీది ఒక బతుకు ఓడిది ఒక బతుకు నా మెట్టని సరే ఇక ఈ దెబ్బతో వీళ్ళు వంగబెట్టి గుద్దినారు కదా అందరినీ దెబ్బతో బెదిరిపోయినటువంటి ఈ లేఖి వెధవులందరూ కూడా తప్పు అయిపోయింది క్షమించండి బాబోయ్ అంట సాష్టాంగ నమస్కారం చేశారు మోకాళ్ళ మీద కూర్చొని అంతే కాళ్ళ మీద పడి మన వాళ్ళ కాళ్ళ మీద పడి అయితే కోపంతో రగిలిపోయినటువంటి ప్రేక్షకులు అంటే ఎవరు మన హిందువులు వాళ్ళని వదిలిపెట్టకుండా పోలీసులకు అప్పగించారు లేకపోతే తమాషా మీదేదో మీరు గడుక్కోవాలరా మీకు అవసరం అవన్నీ కూడాను అంటాలే ఇక ఆ థియేటర్కి వచ్చినటువంటి పోలీసులు జరిగింది తెలుసుకొని వాళ్ళనైతే వాళ్ళు గేలా ఇది గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు పట్టుకొని ఊంచాడ బారేసి స్టేషన్కి అయితే తీసుకుపోయినారంట అది జరిగిన విషయం అయితే ఈ లేఖి వెధవలో ఎవరనే విషయం మాత్రం బయటికి రాలా
వీళ్ళ మొహాలలో దరిద్రం అయితే తాండవిస్తుంది. అంటే వీళ్ళైతే ఖచ్చితంగా హిందువులైతే కాదు. నేను చెప్పినా కదా, వీళ్ళలో హిందూ రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటే వీళ్ళు మన వాళ్ళకే కన్నా పుట్టుంటే వీళ్ళు ఆ విధంగా నవ్వి ఉండరు. ఏమంటారా? అది మ్యాటర్ అయితే. ఏది ఏమైనా సరే మన హిందువుల్లో వస్తున్నటువంటి చైతన్యం చూసి, దేశంలో వస్తున్న మార్పులు చూసి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి. మరి మీకు ఎట్లున్నదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, ఏంటంటే అనవసరంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా మన దగ్గర బలం ఉన్నదనో మన సంఖ్య ఎక్కువ అని చెప్పేసి మనం పోయి ఒకరి మీద దాడి చేయబల్ల. అలా అని చెప్పేసి ఒకవేళ మనం ఒకరిద్దరమే ఉన్నా మన సంఖ్య తక్కువన్నా కూడా ఒకవేళ అన్యాయం జరుగుతూ ఉంటే అధర్మం జరుగుతూ ఉంటే మనం వెనకడికి వేయబల్లే. ఏమంటారా? మనం దేశం కోసం బతుకుతున్నాం, ధర్మం కోసం బతుకుతున్నాం, భవిష్యత్తు కోసం బతుకుతున్నాం. కాబట్టి ఏదైతే అది అంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.